నోరు చెప్పబడినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తిన్నారంటే ప్రాణం లేచేస్తుందండి. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఎండమిర్చి పల్లి రోటి పచ్చడి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా కప్పు పల్లీలను ప్యాన్లో వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు, ఒక 12 వరకు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పండు టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రోట్లోకి ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎండుమిర్చిని బాగా మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వాటర్ అలానే ముందు ఫ్రై చేసుకున్న పల్లీలను పొట్టు తీసేసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే ముందు ఫ్రై చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని నూరుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేయచ్చు.